ఇంతమంది బతుకులు బతుకుతుంటే మీరు ఇప్పుడు వచ్చి మేము నోటీస్ ఇస్తాము, మీరు ఇవన్నీ కూడా ఖాళీ చేయాలంటే ఎక్కడికి వెళ్తామండి మేము? పిల్లా జల్లెలతో పిల్లలు స్కూల్ టైము, పరీక్షల టైము, ఎంత కష్టపడి పైసా కూడా కట్టుకొని మేము ఇక్కడ బిల్డింగులు కొనుక్కుంటే మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తే ఎట్లాగండి? ఇది ఎక్కడ అన్యాయం అసలు? ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారండి మిమ్మల్ని? మంచి చేస్తారనే కదా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం? మేము 10 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి ఇక్కడ. 10 సంవత్సరాల్లో ఎప్పుడన్నా ఈ పరిస్థితి చూసినారు? ఎప్పుడూ లేదు అసలు, ఏ ప్రభుత్వంలోనూ లేదు. ఈ ప్రభుత్వంలోనే మాకు వచ్చింది. అసలు ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని చక్కగా హ్యాపీగానే ఉంచారే. మీరేంటి ఇలా చేయటం? ఇది ఎక్కడ అన్యాయం చెప్పండి అసలు? మీరు కట్టుకోండి, మూసిని మీరు శుభ్రం చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు వినోద స్థలంగా చేసుకోండి. అంతేగాని మమ్మల్ని లేవదీసేసి ఇంతమంది ఫ్యామిలీలు, ఎంతండి 450 మంది ఫ్యామిలీ ఉన్నారు. వీళ్ళ ఎక్కడికి వెళ్ళాలి మేమందరం? మాకేమైనా ఊరికనే వస్తే మేమైనా కట్టుకున్నామా? ఎంత కష్టపడి పైసా కూడబెట్టుకొని చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళం. ఎక్కడికి వెళ్తాము? ఇంత కష్టపడి కట్టుకున్నారు, ఇల్లు పోతే పరిస్థితి ఏంటి? మేము రోడ్డును పడాలండి. ఏమన్నా మమ్మల్ని ఏమైనా ఆదుకుంటాడు ఆయన? ఏమన్నా చెప్పండి, ఏం ఆదుకుంటాడు? నోట్లో ఉన్న తీసేసి నోట్లో మట్టి కొడుతుంటే మేమేం చేయాలి? ఏమన్నా అర్థం ఉందా అసలు? ప్రభుత్వాన్ని పాలించే ప్రభుత్వాధికారులు ఇలా చేస్తే ఇంక మేము ఎవరికి చెప్పుకోవాలి?